أعوذ بالله من الشيطان الرجيم. قال فتعبدون من دون الله ما لا ينفعكم شيئا ولا يضركم أف لكم ولما تعبدون من دون الله أفلا تعقلون. قالوا حرقوه وانصروا آلهتكم إن كنتم فاعلين. قلنا يا نار كوني بردا وسلاما على إبراهيم قلنا يا نار كوني بردا وسلاما على إبراهيم وأرادوا به كيدا فجعلناهم الأخسرين ونجيناه ولوطا الأرض التي باركنا فيها للعالمين ووهبنا له إسحاق ويعقوب نافلة وكلا جعلنا صالحين. صدق الله العظيم. ورحمة الله وبركاته. السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين وعلى آله وأصحابه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أعوذ بالله من الشيطان الرجيم. لن ينال الله لحومها ولا دماؤها ولكن يناله التقوى منكم. ప్రియమైన సోదరులారా, సోదరిమణులారా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం పలుకుతున్నాను. అల్లాహ్ సుబ్హానహు తాలా మన అందరి ఈ కలయికలో మన విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి మార్గము మలచుగాక. నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యం పొందే వాళ్లల్లో మమ్మల్ని అందరినీ చేర్చుగాక. ఆమీన్. సోదరులారా, సోదరిమణులారా, కాలం చాలా వేగముగా ముందుకు సాగిపోతుంది. రమదాన్ మాసం సమాప్తమైనది. ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఏదో వచ్చిందో మళ్ళీ వెంటనే మన దగ్గర హజ్ మాసం సమీపిస్తుంది. త్వరలో ఇన్షాల్లా మనం హజ్ మాసంలో 12వ నెలలో ప్రవేశిస్తాం. మరి దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వస్తువులు మీ దృష్టికి తీసుకురావాలి అని నేను అనుకుంటున్నాను. కావున ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే హజ్జుం మబ్రూర్, అంటే అల్లాహ్ సుబ్హానహు తాలా దృష్టిలో స్వీకరించబడిన హజ్. అల్లాహ్ సుబ్హానహు తాలా దృష్టిలో స్వచ్ఛమైన హజ్ అని ఇంకో మాట మనం చెప్పుకోవచ్చు. దాని గురించే కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నాను. మొదటి భాగంగా ఒక విషయం మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, మన అందరికీ తెలిసినట్లు కాబతుల్లా ఏదైతే ఉందో అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క గృహం, దీని పునరుత్థానం ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం గారి కాలంలో జరిగింది. అల్లాహ్ సుబ్హానహు తాలా ఆ పని చేయడానికి ఇబ్రాహీం అలైహిస్సలాంని ఎన్నుకున్నాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం గారి కొరకు ఈ పనిని ఎన్నుకున్నాడు. ఏ పాయింట్ ఆఫ్ వ్యూస్ మనం చెప్పుకున్నా అవి రెండు ఒకదానితో ముడిపడి ఉన్నాయి. తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం ద్వారా ఈ నిర్మాణం ఎప్పుడైతే పూర్తయిందో, పూర్తి అవ్వంగానే ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి ఇవ్వబడినటువంటి పని పూర్తయింది. పని కంప్లీట్ అయిన తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం గారు అడిగారు, ఇప్పుడు నెక్స్ట్ ఏమిటి? ఇల్లు కట్టమన్నారు మీరు, మేము కట్టేశాం, నిర్మాణం పూర్తయింది, నెక్స్ట్ ఏమిటి? అల్లాహ్ సుబ్హానహు తాలా ఆదేశం ఏం చేశాడంటే వఅద్దిన్ ఫిన్నాసి బిల్ హజ్. ఇబ్రాహీం, హజ్ కొరకు ప్రజలలో మీరు ప్రకటన విడుదల చేయండి, అంటే అజాన్ ఇవ్వండి. వఅజ్జిన్ అంటే అజాన్ ఇవ్వండి. ఇప్పుడు మనం అజాన్ సలాత్ కోసం ఇస్తున్నాం అజాన్, అదేవిధంగా ఇఖామత్ ఇస్తున్నాం, అదే అజాన్. అదేవిధంగా ఇది కూడా అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం ఏం చెప్పారంటే ఇన్నల్లాహ ఖద్ ఫరద లకుం హజ్జున్ ఫహుజ్జు అయ్యుహన్నాస్. ప్రజలారా, అల్లాహ్ సుబ్హానహు తాలా మీ కొరకు హజ్ విధి గావించాడు, అందుకని మీరు హజ్ నెరవేర్చండి ప్రకటించారు. ప్రకటన పూర్తయిపోయింది. ఆనాడు ఆయన ఏ ప్రకటన చేశారో
అక్కడ నుంచి విషయాలు కొనసాగుతున్నాయి హజ్కి సంబంధించి. అంతకు ముందు హజ్ ఏ విధంగా ఉండేదో, ఎవరెవరు హజ్ చేశారో అనే విషయాలు మనకు కావాలంటే కొన్ని హదీసు పుస్తకాల్లో కొన్ని విషయాలు దొరుకుతున్నాయి. వాటి దృష్టిలోకి మనం వెళ్లకుండా ఈ ఆయత దృష్టిలోనే మనం మాట్లాడేటప్పుడు ఏం జరుగుతుందంటే, హజ్ విధి గావించబడినది. ఇబ్రాహీం అలైహిస్సలాం నోట ఆ ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన ప్రతి సంవత్సరం హజ్ చేయండి, ప్రతి ప్రవక్తతో ప్రకటన విడుదల చేయడం, ఎప్పటికప్పుడు ఆ ప్రకటనను రిన్యూ చేయడం, దాన్ని అప్డేట్ చేయడం అని జరగలేదు. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా వచ్చే హదీసుల్లో ఒక హదీస్ ఏముందంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారంటే, ఖద్ ఫరదల్లాహు అలైకుమ్ హజ్జన్ ఫహుజ్జు అయ్యుహన్నాస్, ప్రజలారా మీరు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీపై హజ్ విధి చేశాడు కాబట్టి హజ్ చేయండి అని ప్రకటిస్తే హదీస్లో ఒక ఆయన నిలబడి ఏం చెప్పాడంటే, ఆ కుల్ల ఆమిని యా రసూలల్లాహ్ అని అడిగాడు. ఆయన ప్రతి సంవత్సరం హజ్ చేయాలా ప్రవక్త గారు అని అడిగాడు. అది బుఖారీ హదీసు, ముస్లింలో కూడా ఉంది హదీస్. చేస్తే అప్పుడు ముహమ్మద్ కాసేపు సైలెంట్గా ఉండిపోయారు. ఆ తర్వాత ఏం చెప్పారంటే, నేను అవును అని చెప్తుంటే ప్రతి సంవత్సరం మీరు చేయాల్సి వచ్చేది, నేనే కొంచెం సమయం పాటించాను, అలా అడగమాకండి, పనికిరాని వస్తువులు మీకు ఎందుకు, చెప్పింది చెప్పి ఊరుకోండి, విన్నది విన్నట్టు ఊరుకోండి అని చెప్పారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. తద్వారా మనకు తెలిసిందంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా అనేక హదీసుల్లో హజ్ ప్రత్యేకత గురించి, ఘనత గురించి, గొప్పతనం గురించి, దాని అవసరం గురించి కూడా మనకు చెప్తున్నారు. అందుకని హదీస్ జిబ్రైల్ ఏదైతే ఇస్లామిక పాఠానికి సంబంధించింది, మౌలిక విషయాలకు సంబంధించిన విషయాలను చర్చిస్తుంది, అందులో జిబ్రీల్ అలైహిస్సలాం గారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడిగినప్పుడు అఖ్బిర్నీ అనిల్ ఇస్లాం, ఇస్లాం అంటే ఏంటో చెప్పండి అని అడిగారు. అప్పుడేమన్నారు, అంతషద్ అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ వన్ తుఖీమస్ సలా వ తూతియజ్ జకా వ తసూమ రమదాన్ వ తహుజ్జల్ బైత్ ఇన్ ఇస్తతాత ఇలైహి సబీలా అన్నారు. ఈ 5 ముఖ్యమైన వస్తువులు చెప్పారు. అంటే ఇస్లాం యొక్క మౌలిక అంశాలు 3 చెప్పారు. ఎవరికి? జిబ్రీల్ గారికి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సో ఈ ద్వారా మనకు తెలిసిందంటే 5వ అంశంగా హజ్ ప్రస్తావన వచ్చింది. ఖురాన్లో కూడా వలిల్లాహి అలన్నాసి హిజ్జుల్ బైతి మనిస్తతా ఇలైహి సబీలా అని చెప్పడం జరిగింది. ఎవరైతే మేము ముస్లింలని ప్రకటించుకున్నారు, ఎవరైతే ముస్లింలని ప్రకటించున్నారు, మరి మన సంగతి ఏంటి? మనం ఇంక్లూడెడ్ కదా, మనం కూడా ముస్లిం అని చెప్పుకుంటున్నాం కదా. కాబట్టి ఇస్లాంలోకి వచ్చి ఉన్న వాళ్ళదే అటువంటి వారు వలిన్నాస్ ఏమని, వలిల్లాహి అలన్నాస్ హిజ్జుల్ బైత్. ఓకే, అల్లాహ్ కొరకు ప్రజలపై బాధ్యత ఇవ్వడం జరిగింది. ఆ బాధ్యత ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంటిని సందర్శించి హజ్ పూర్తి చేయాలి. హజ్ అంటే ఏమిటో, దాని కాంపోనెంట్స్ ఏంటో, దాని గురించి వివరణ మీకు మామూలుగా ఇస్తాను తర్వాత. మరి ఇది ముఖ్యమైన వస్తువుగా, ఇస్లామిక మౌలిక అంశంగా దీన్ని ప్రస్తావించడం జరిగింది. పైగా ఏం చెప్పండి, ఇనిస్తతాత ఇలైహి సబీలా, నువ్వు అక్కడ వెళ్ళడానికి స్తోమత కలిగి ఉంటే. స్తోమత, ప్రజలు అడిగారు, అయ్యా స్తోమత అంటే ఏమిటి అని. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానంగా చెప్పారంటే, జాదున్ వరాహిలతున్, 2 వస్తువులు చెప్పారు. జాదున్, ఇక్కడ నీ ప్రయాణం మొదలుపెట్టి ప్రయాణం ఎక్కడైతే ప్రారంభించావో అంత పాయింట్ వరకు తిరిగి రావడానికి కావలసినటువంటి ఆహార ఉపలబ్ధి, తినడానికి, త్రాగడానికి, ఖర్చులకి, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి, మరియు వస్త్రాలకు సంబంధించి, ప్రయాణానికి సంబంధించి, విడిది చేయడానికి సంబంధించి ఖర్చులన్నీ అందు. రెండోది ఏంటంటే ప్రయాణానికి సంబంధించింది. రాహిలతున్ అంటే బండిలో అయితే ఆ రోజుల్లో ఒంటెలు, అదేవిధంగా మరి గుర్రాలు, లేకపోతే ఇంకా వేరే సౌలభ్యాలు, ఎడ్ల బండ్లు, లేకపోతే ఒంటెల బండ్లు, లేకపోతే సైకిళ్ళు, రిక్షాలు, మరి ప్రగతి చెందిన కొద్దీ మన దగ్గర ఏరోప్లేన్స్ వచ్చేసినాయి కదా. మరి ఇటువంటి అన్ని సౌకర్యాలు అందులోకి వచ్చేస్తాయి. ఇవి ఉంటే నువ్వు హజ్ చేయాలి. ఇప్పుడు మనం ఒకసారి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించుకోవాలంటే, మనం వినేవాళ్ళు, నాకు అన్ని వస్తువులు ఉన్నాయా లేవా, ఉంటే నేను ఎందుకు వెళ్ళలేదు, పూర్తి చేయలేదు, ఎంతకాలం ఇంకా వెయిట్ చేస్తాను? ఎందుకంటే నాకు తెలిసిన బంధువుల్లో ఒక ఆవిడ, పెద్ద ఆవిడ ఉండేవారట. ఎవరో ఆవిడకి, అమ్మ అన్ని వస్తువులు ఉన్నాయి కదా, నువ్వు హజ్కి వెళ్ళాలంటే, అమ్మో హజ్కి వెళ్తే చచ్చిపోతాను రా, నేను ఇప్పుడే వెళ్ళాను, చచ్చే ముందు వెళ్తాను అని చెప్పారు. మనం చూడండి, ఆ లింక్ ఏమిటో మాకు తెలీదు, కానీ జనాల థింకింగ్ ఎలా ఉందో జస్ట్ ఉదాహరణకు ఇచ్చాం. మరి అటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితులు రాకముందే
ఒక బాధ్యతాయుతంగా. ఎందుకంటే పరిస్థితులు మారుతున్నాయి, ఫెసిలిటీస్ ఈజీ అవుతున్నాయి, హోటల్స్ ఉన్నాయి, రానుపోరు ఉన్నాయి. మనం ఆ దేశంలో ముసలోళ్ళం అవుతున్నాం, బలహీనమవుతున్నాం. కొంచెం ఎండ ఎక్కువైతే బయటకు వెళ్ళలేకపోతున్నాం, కొంచెం చలి ఎక్కువైతే వెళ్ళలేకపోతున్నాం. ఇది కూడా పాయింట్ అవచ్చు. ఆ పాయింట్ ఉంది. అక్కడ ఉమ్రా తవాఫ్ కోసం వెళ్ళేటప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? అది ఇది కూడా కొంచెం ఆరోగ్యం సరిగ్గా ఉంటేనే మనం అవన్నీ పూర్తి చేయలేము, సై చేయడానికి కూడా రావు. అందుకని ఒక సైడ్ మాత్రమే మనం చూడకూడదు, రెండో సైడ్ కూడా చూసుకుంటే మంచి ఆరోగ్యంగా ఉండగానే, క్షేమంగా ఉండగానే, పరిస్థితులు సరిగ్గా ఉన్నప్పుడే మనం ఎన్ని పూర్తి చేసుకుని వచ్చేస్తే అది ఒక మంచి పని జరుగుతుంది అనే ఊహతో మనం కార్యక్రమాన్ని మొదలెట్టాలి. ఒక పాయింట్ అది. రెండో విషయం ఏంటంటే హజ్ను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్పాడు? అదే ఆయత మీకు చదివించాను. వలిల్లాహి అలన్నాస్ హిజ్జుల్ బైతి మనిస్తతా ఇలైహి సబీలా. హజ్ చేయండి అల్లాహ్ సుబ్హానహు. హజ్ చేయాలి కూడా, రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం చేశారు. ఆయన మన ఇస్లామిక్ మౌలిక విషయాల్లో దాన్ని ప్రస్తావించారు కాబట్టి మనకు కూడా దాన్ని పూర్తి చేయాలి. రెండో విషయం. మూడో విషయం ఏంటంటే హజ్ వల్ల మనకు లాభం ఏంటి? నిస్సందేహంగా హజ్ గురించి నా దృష్టిలో లాభం లేదు. హజ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు వెళ్ళడానికి రావడానికి ఏం ఆశించి వెళ్ళారో అవన్నీ సంపాదించుకుంటే అది లాభం అన్నట్లు లెక్కేసుకుంటాను. ఉదాహరణకి నేను 10,000 ఖర్చు చేసి ఇక్కడ నుంచి ఆ దేశం వెళుతున్నాను, ఆ వచ్చేటప్పుడు నేను 10,000 ఖర్చుగా సంబంధించిన లాభం ఏమైనా తెచ్చుకుంటే, ఏదన్నా వస్తువులు తెచ్చి అమ్ముకుంటే నాకు 10,000 వచ్చేస్తాయి, ప్రయాణం పూర్తయిపోతుంది, ఖర్చులు వచ్చేస్తాయి, పని పూర్తవుతుంది అని లెక్కేసుకుంటే ఆ పని జరగకపోతే మనిషి బాధపడతాడు. కానీ ఇక్కడ మనం అల్లాహ్ ఆరాధన నిమిత్తం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశాలకు అనుగుణంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోరుకున్న పద్ధతిలో ఒక మన ప్రయాణాన్ని మొదలెడుతున్నాం. ఆ ప్రయాణం సంపూర్తి చేసుకొస్తే అదే మన లాభం, ఇంకేం లేదు మనకి. కానీ ఆ ప్రయాణం ఈ రోజుల్లో మనకు ఎంత ఈజీగా కనపడుతుందో కొన్ని సంవత్సరాల ముందు అంత ఈజీగా ఉండేది కాదు. ఒక పుస్తకంలో నేను చదివాను, బహుశా మీరు కూడా చదివి ఉండొచ్చు వాటిని. ఒక మనిషి హజ్ కోసం బయలుదేరితే పెళ్లి కాని యువకుడు ఏంటి, అతను హజ్ మక్కా చేరుకునేటప్పటికి 4-5 పిల్లల తాత అయ్యి ఉండేవాడంట. 4-5 పిల్లల యొక్క తాత అయ్యేవాడు. అంటే ప్రయాణం బయలుదేరటం, కాస్త ప్రయాణం తర్వాత రెస్ట్ తీసుకోవటం, ఆ తర్వాత ఇక్కడ తినడానికి ఏం లేదురా అని కష్టపడి 4 రూపాయలు సంపాదించుకుందాం అని ఆ ఊళ్ళో వెళ్ళటం, అక్కడ పని ఏదో చేసుకోవటం, డబ్బులు సంపాదించుకోవటం, తెచ్చుకుని వంటకు చేసుకోవడం, ఇక్కడ ఇన్కమ్ బాగానే ఉంది 2 రోజులు ఆగుదాంలే అని ఆగటం, అలా విడిది చేసుకుంటూ వాళ్ళ పని లక్ష్యం ప్రశాంతంగా వెళ్ళి పూర్తి చేసుకుని రావడానికి ఇంత సమయం పట్టేది అని రాసి పెట్టాడు ఆయన. మరి ఆ గతం ఎలా ఉండదు. కానీ మనమైతే నేను ఒక ఆశ్చర్యపోయాను ఏంటంటే అరఫా మైదానంలో కూర్చుంటే సామాను తీసుకుని చిన్నగా ఎయిర్పోర్ట్ నుంచి మనుషులు వస్తున్నారు. నేను అది ఎప్పుడు దీని గురించి వినలేదు, చూడలేదు. నేను మొదటిసారిలో ఉన్నాను అయ్యే. అందుకని ఆశ్చర్యంగా పక్కన వాడితో అడిగితే ఏంటంటే, అవునండి వాడు డబ్బులున్నవాళ్ళు, వీళ్ళు డబ్బులున్నవాళ్ళు తిన్నగా ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ వచ్చేస్తారు, మన మినారు విడిది దానికోసం దమ్ ఇచ్చేస్తారు. డబ్బులు ఉన్నాయి, ఒక బకరా డబ్బులు ఇచ్చేస్తాడు, తిన్నగా ఇక్కడ వచ్చేస్తాడు. చూసారా ఈ వెలుసుబాటు అంటే ఇది ఒరిజినల్ వెలుసుబాటు నిజంగా చెప్పాలంటే. మరి నువ్వు హజ్ కోసం వస్తున్న వ్యక్తి, హజ్ యొక్క ప్రత్యేకత, గొప్పతనము, ఘనత, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంటికి వెళ్తున్నా నేను అక్కడ వెళ్ళేవాడిని, దాంతో నాకు సంబంధం ఉంది, అల్లాహ్ ఇంటితో నాకు డైరెక్ట్ అటాచ్మెంట్ ఉంటుంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ జస్ట్ వెలుసు డబ్బులు ఇచ్చి కొనుక్కునే వస్తువులు ఉంటే ఆ హజ్ డబ్బులు కూడా ఇంకోటి ఇచ్చేసి పంపించేవచ్చుగా. నువ్వు వెళ్ళి ప్రత్యేకంగా చేసేదండి చిన్నగా అరఫాకు కూర్చేది. మనిషికి నా దృష్టిలో మీ దృష్టిలో ఇది ఎలా ఉంటుంది నాకు, మనిషికంటూ ఒక ప్రత్యేక పని ఇచ్చినప్పుడు ఆ పనికి సంబంధించి ఒక ఫీలింగ్ ఉండాలి, ఒక అటాచ్మెంట్ ఉండాలి. ఆ పని చేస్తే నిజంగా అవన్నీ ఉంటేనే పూర్తవుతుంది. ఎందుకంటే లాస్ట్ మినిట్లో వచ్చేసే కుర్బానీ కూడా మనం చూస్తుంటాం. 2 వ్యక్తులు తీసుకుందాం. ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే పండగ 20 రోజుల ముందు 30 నెలల ముందు ఒక పొట్టేలు తెచ్చుకుంటాడు, తన ఇంట్లో కడతాడు, దాన్ని తన పిల్లల్లా చూసుకుంటాడు, తను తినిపిస్తాడు, తాగిస్తాడు, స్నానం చేయిస్తాడు, శుభ్రం చేస్తాడు, అటు తీసుకెళ్తాడు, ఇటు తీసుకెళ్తాడు, దాంతో ఆడుకుంటాడు. ఒక చిన్న పిల్లవాళ్ళగా దానికి ఒక తుమ్ము వస్తే పరిగెత్తుకెళ్ళి దుమ్ము వస్తుంది డాక్టర్ గారు పరిగెత్తాడు. ఒక ఫీలింగ్ అతను అనుకుంటుంది దీని పెట్ల. ఆ రోజున జబా చేసేటప్పుడు అతని మనసులో వస్తుంది, నిజంగా నా బిడ్డను నేను జబా చేస్తున్నానని. ఇబ్రాహీం అలైహిస్సలాం గారు తన బిడ్డను జబా చేసినట్టు ఫీలింగ్ అతను అటాచ్ ఇస్తుంది. అది హ్యాపీనెస్, సంతోషాన్ని చూస్తుంది. లాస్ట్ మినిట్లో డబ్బులు చేరి నా తరఫు 2 పొట్టలు కొట్టి 2 డబ్బులు అలా చెక్లు మనీ పేలో పంపిస్తే అతనికి ఏం ఫీలింగ్ ఉంటుంది చెప్పండి?
అవునా కదా? కొంతమంది మనలో కూడా మనం ఒక బండి పొట్టలు ఇస్తుంటాం, అట్ ద సేమ్ టైం ఇంకో షేర్ కొనుక్కుంటున్నాం. ఆ షేర్ కొన్న కూడా ఎంత షేర్ కొన్నావురా, ఎంత అవుతుందిరా, ఆ మాటల్లో అసలు ఫైటింగ్ లో మాటల్లో సరిపోతుంది, జస్ట్ పేమెంట్ చేసేస్తాం, దానికి సంబంధించిన కనెక్షన్ ఏమీ ఉండదు మనకి. కాబట్టి ఇక్కడ ఒక పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూతో ఆలోచించుంటే మనిషికి ఈ వస్తువుల పట్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చాడు కాబట్టి గతంలో ఉన్న వాళ్ళు ఆ వస్తువుని ఫీల్ చేసి దానికంటూ ప్రత్యేకంగా ప్రయాణం చేసి వాటిని చూసి దగ్గరగా అనుభవించి తన అనుభూతితో ఈ హజ్ నెరవేర్చిన వాళ్ళు వేరేగా ఉంటారు, వేరేగా ఉంటారు కూడా ఇన్షాల్లా. భవిష్యత్తులో అటువంటి వాళ్ళు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వెలుసుబాటు ఉంది, అది వెలుసుబాటు లాస్ట్ మినిట్ గురించి దాని గురించి మాట్లాడుకుందాం వేరే సమయంలో. ఇది ప్రత్యేకమైన వస్తువు. రెండో వస్తువు అంటే విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ దీనికి సంబంధించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజ్ గురించి కొన్ని కాంపోనెంట్స్ గురించి మీకు చెప్పాను. ఏం చెప్పాను? నిజంగా హజ్ అంటే ఎహ్రాం తొడుక్కోవటం, ఆ తర్వాత లబ్బైక్ అని చెబుతూ నియత్ చెప్పడం, లబ్బైక్ హజ్జత్ అని చెప్పి, ఆ తర్వాత కాబతుల్లా దగ్గరికి వెళ్ళి తవాఫ్ చేయటం, సై చేయటం, తర్వాత వెంట్రుకలు తగ్గించుకొని హలాల్ కావటం ఉమ్రాలో భాగంగా, ఆ తర్వాత మళ్ళీ హజ్ కోసం మళ్ళీ ఎహ్రాం కట్టుకోవటం, ఆ తర్వాత మినాలో వెళ్ళి విడి చేయటం, మినా నుంచి అరఫాత్కి వెళ్ళడం, అరఫాత్లో ఓన్లీ సగం రోజు పూర్తిగా లేకపోతే కొంచెం సమయమన్నా అక్కడ గడపటం, దువా చేసుకోవటం పూర్తిగా, ఆ తర్వాత తిరిగి ప్రయాణములో ముజ్దలిఫా చేరటం, ముజ్దలిఫాలో రాత్రి గడపటం, మషర్ హరాం అక్కడ, ఆ తర్వాత మళ్ళీ మినాకు రావటం, అక్కడ నుంచి రాళ్ళు రువ్వటం కానీ లేకపోతే తవాఫ్ చేయటం కానీ జవా చేయటం కానీ వెంట్రుకలు తగ్గించుకోవటం కానీ అక్కడ ఉన్న ఏదైతే పనులు ఇవన్నీ చేయటం, ఆ తర్వాత తక్బీర్ చెప్పడం, అవన్నీ కలిపి ఓవరాల్ ఒక లిస్ట్ దానికి సంబంధించింది. అవునా? ఒక వ్యక్తి ఈ వ్యక్తి ఉన్నాడు, ఆ పనులన్నీ విచ్చేసేసాడు, ఏమి తగ్గించుకున్నా మెకానికల్లీ మనం ఏదైతే మాట్లాడుతున్నామో అవన్నీ పనులు చేశాడు, అతని హజ్ అయిపోవాలి కదా? అవునా కాదా? అవునా? మీరందరూ తలవుతున్నారు. రెండో వస్తువు దీనికి కంపేరిటివ్గా ఇంకో విషయం చెప్తాను, మెకానికల్లా జరిగేది. అప్పుడు ఈ రెండింటిని కంపేర్ మీరు చేసి చెప్పండి. ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులు వచ్చారు, మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అన్నారు. రిజిస్ట్రార్ ఏం చేశారంటే మీరిద్దరు సిద్ధమేనా, మీ వయసు ఎంత? 20 ఓకే, మీ పెళ్లి కాగితం రాసేసి మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. మా కార్యక్రమాన్ని దండలు మార్చుకోవడం కానీ సిగ్నేచర్ చేయడం కానీ చేశారు. ఆ తర్వాత ఇద్దరు వెళ్ళారు, కాపురం చేశారు, 1 సంవత్సరం తర్వాత పిల్లలు పుట్టారు. ఓకే, ఆ తర్వాత ఇద్దరు గొడవ వచ్చింది, విడిపోయారు. ఇది ఆ పెళ్లికి కావాల్సిన అన్ని కాంపోనెంట్స్ ఇక్కడ ఉన్నాయా? పూర్తి చేశారా? దీనికి హజ్కి తేడా ఏమిటి? నికా వేరు, హజ్ వేరు కదా. టెక్నికల్లీ చూస్తే రెండు సమానంగా ఉన్నాయి, కానీ ఒక వస్తువు, ఇంపార్టెంట్ వస్తువు మిస్ అయింది, మీరు గమనించడం లేదు. పెళ్లి చేసుకునేటప్పుడు నియత్ అవసరం లేదు. మీకు పెళ్లి చేసుకునేటప్పుడు నియత్ అవసరం లేదు. పిల్లలు పుడితే మీరు పెళ్లి ఆ కాగితాలపై సంతకం చేసి మీరు సంయోగంలోకి వెళ్ళినా పిల్లలు పుడతారు, అలా సంతకాలు చేయకుండా జరిగినా పిల్లలు పుడతారు. ఆ పిల్లలు మీ వాళ్ళైనా మీరు DNA లెక్కలు చేసుకుని లెక్కలు తగాదా రాకముందు సరిగ్గానే మనుషులు నడుస్తూ ఉంటాయి కదా. కానీ హజ్ విషయంలో అలా చెల్లదు. ఒట్టి కాంపోనెంట్స్ మాత్రమే ఒకదాని తర్వాత నేను పేర్చుకెళ్ళి ఒక పెద్ద బిల్డింగ్ లెవెల్లో నిర్మిస్తాను అనుకుంటే కుదరదు. ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధన ఏదైతే ముఖ్యంగా మాట్లాడుతున్నామో ఆ ఆరాధన విషయంలో నియత్ ప్రారంభ పాయింట్ అవుతుంది. ఈ హజ్ అనేది నేను ఎవరి కోసం చేస్తున్నాను అనేది ముఖ్యం కదా. అది నా కోసం నేను చేస్తున్నానా, నా మంచి కోసం చేస్తున్నానా, లేక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సంతోషంగా చేస్తున్నానా? ఈ రెండింటిని కలిపిండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సంతోషం కొరకు, మెప్పు కొరకు, ఆయన ఆజ్ఞ మేరకు అనుగుణంగా నేను నా సాయశక్తులా ఈ పనులు చేయమన్నారో ఆ పనులు సరి అయిన పద్ధతిలో సంపూర్ణం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను ఉద్దేశంతో ఒక మనిషి హజ్ కోసం వెళ్తే అతని నియత్తు వాతు ప్రతి వస్తువు నడుస్తూ ఉంటుంది. అతని ప్రతి కదలికపై అతనికి పుణ్యం ప్రాప్తిస్తుంది. ఎందుకంటే ఈ చేసే హజ్ ఎవరి కోసం? అల్లాహ్ కోసం. వన్నవల్ ఆమాలు బిన్నియాత్, ఈ అమలు అయితే ఏదైతే మనం అంటున్నామో అది దాని మెట్లు ఎలా ఉంటాయి అంటే నియత్తో బడిబడి ఉంటాయి. అది మీతో పాటు ప్రయాణం చేస్తుంది, మీ పనులు కూడా దాంతో పాటు ప్రయాణం చేస్తుంటాయి.
ప్రతి సెక్షన్లో ఎక్కడ రాంగ్ లేకుండా నేను జాగ్రత్త పడాలి. ఇది నేను చేస్తున్న హజ్, నాపై ఉన్నటువంటి బాధ్యత, నేను దీన్ని నిర్వహించాలి. నాకంటూ ఒక రోషం అనేది ఒక మనిషికి ఉంటుంది, అది ఉండాలి. దీంతో పాటు అది ఉన్నప్పుడే అది సంపూర్తవుతుంది. అప్పుడు దానికి వచ్చే ప్రతిఫలం ఎలా ఉంటుందంటే, దానికి ప్రొఫెసర్లు ఏమంటే, ఎవరన్నా హజ్ చేసి అందుట్లో ఏ దోషాలకు పాల్పడకుండా, ఎటువంటి తప్పులు చేయకుండా, ఎవరిని నొప్పించకుండా సంపూర్తి చేసుకుంటూ వస్తే హజ్జుం మబ్రూర్ అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఏదే వాళ్ళ మన టాపిక్ అదే పెట్టుకున్నాం. ఇప్పుడు విషయం ఎక్కడికి వచ్చి ఆగిందంటే, నియత్తో బడిబడి బయలుదేరింది. అవునా? నియత్ గురించి మనం మాట్లాడక ముందు ఒక చిన్న విషయం మీ అందరితో నేను అడుగుతాను, మీరు పర్మిషన్ ఇస్తేనే. తప్పకుండానా? నిజంగానా? సరే, మన ఖలీల్ గారు కొంచెం ఒప్పుకున్నారు. సరే, విషయం ఏంటంటే, మామూలుగా ఇప్పుడు హజ్ అనేది మనం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర నుంచి ఆ తర్వాత చూస్తున్నాం కదా. కానీ మొదట్లో మనం చెప్పుకున్నాం, హజ్ అనే ప్రక్రియ ఎప్పుడు ప్రారంభించామని ఇబ్రాహీం అలైహిస్సలాంతో ముడిపెట్టాం. ఇబ్రాహీం అలైహిస్సలాం గారి సంతతి మక్కాలోనే అభివృద్ధి చెందింది, అక్కడే సెటిల్ అయింది. అక్కడే వాళ్ళు హజ్ గురించి, హజ్ అంటే ఏమిటి, కాబతుల్లా అంటే ఏమిటి, కుర్బానీ అంటే ఏంటి, అదేవిధంగా మినాలో ఏమిటి, ఆ తర్వాత అరఫాత్ అంటే ఏంటి, అవన్నీ వాళ్ళు తెలుసు కదా లేదా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పుట్టక ముందు చెప్తున్నా, వాళ్ళందరూ చేసేవారా కదా? చేసేవారు. సూరతు తౌబాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ పాయింట్ చెప్పాడు, మా కాన సలాతుహుమ్ ఇందల్ బైతి ఇల్లా ముకాం వసద్ది తస్దియా. వాళ్ళు ఏం చేశారంటే, కాబతుల్లా దగ్గరికి వచ్చి సలాత్ కూడా చేసేవాళ్ళంట వాళ్ళ పద్ధతిలో, ఆ రోజుల్లో ఇస్లాంకు ముందు. అదేంటంటే చప్పట్లు కొట్టడం, కేరింతలు వేయటం, సీటీ వేయటం, అరుపులు, కేకలు, కేరింతలు, అదే మిగిలింది టోటల్లీ. దాన్ని వాళ్ళు హజ్ అని, దాన్ని వాళ్ళు సలాతు అని, దాన్ని ఆరాధన అని పేర్లు పెట్టుకున్నారు కదా. ఎవరన్నా అడిగితే ఇదేంటా హజ్ అంటే, అల్లాహ్ ఆదేశం అండి, హజ్ చేస్తున్నాం, తవాఫ్ చేస్తున్నాం. ఎలా చేస్తున్నారు? ఇబ్న్ కసీర్లో రివాయత్ దీన్ని ప్రస్తావించడం జరిగింది. ఆయన ఏం చెప్తున్నానంటే, మగవారు పగటిపూట తవాఫ్ చేసేవారు, స్త్రీలు రాత్రిపూట తవాఫ్ చేసేవారు. పైగా ఇంకో కొసమెరుపు ఏంటంటే, బట్టలు తీసేసి నగరంగా తవాఫ్ చేసేవారు. అవన్నీ మూట కట్టి పక్కన పట్టేసి చేసేవారు. ఎందుకయ్యా ఇలా చేస్తున్నారు అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యయ్యో ఎంత మాట అండి, మేము అల్లా ఇంటి దగ్గర వచ్చి ఉన్నాం, ఇక్కడ తవాఫ్ చేస్తున్నాం, అల్లా మెప్పు కోసం చేస్తున్నాం, ఈ బట్టలు అన్ని చండాల బట్టలు అండి, అందులో పాపాలు చేశాం మేము అని చెప్పుకునేవారు. కానీ ఆలోచండి, పాపం వాళ్ళు చేసింది బట్టల్లో ఉంది అని బట్టలు చుట్టి పెట్టేశారు, చేసింది వీళ్ళు స్వయంగా వచ్చేవాళ్ళు, వీళ్ళు తవాఫ్ చేస్తున్నారు. బట్టలు పాపం చేయలా, వీళ్ళు చేశారు. నేరం దేని మీద పెట్టారు? బట్టల్లో పెట్టారు. అది తీసుకెళ్లి పక్కన పెట్టారు. పైగా కుర్బానీ చేసి ఏం చేసేవారంటే, ఆ మాంసం ముద్దలు, ఫ్రెష్ గా ఉన్నటువంటి రక్తం కారుతున్న మాంసం ముద్ద తీసుకొచ్చి కాబతుల్లా కేసి దివారు, గోడలు కేసి కొట్టేవారు. తీసుకో ఈ సంవత్సరం పొడుగు ఇవ్వలే, నీవు ఇవాళ ఇస్తున్నాను, తీసుకో, ఎంత తీసుకుంటావో తీసుకో అనే మాంసం ముద్దలు వేసి కాబతుల్లాపై విసిరేవాడు. ఈ మాంసం అల్లా చేరుతుంది, ఆయన భాగం ఇది. మిగతా రోజుల్లో ఏం చేసేవారంటే, వారు ఏదన్నా నోము నోచుకుంటే, వాళ్ళు ఏదన్నా ప్రతిజ్ఞ చేసుకుంటే, అల్లా సుబ్హానహు వ తఆలా కూడా ఏదైనా ఇస్తాము అనుకుని మాట వేసుకుంటే, మనం చేస్తుంటారు కదా, కష్టం వచ్చేస్తే అల్లా సుబ్హానహు వ తఆలా ఈ గండం నుంచి నన్ను గట్టెక్కిచ్చేస్తే, లేకపోతే నాకు ఈ పని చేసి పెట్టేస్తే, నాకు ఇలా అయిపోతే నీకు పొట్టేలు కోసి పెడతాను, లేకపోతే కొట్టేలు కోసి దానం చేస్తాను, సదఖా చేస్తాను చెప్పుకుంటున్నా కదా. అలా వాళ్ళు కూడా చెప్పుకునేవారు. నజర్ అంటాం దాన్ని, నజర్ చెప్పుకునేవారు. కానీ ఆ నజర్ పూర్తి చేసే సమయంలో ఏం చేసేవారంటే 361 భాగాలు వేయాల్సి వచ్చేది. ఎందుకని? 360 విగ్రహాలు ప్లస్ అల్లా దగ్గర వాడు గౌరవం ఉండేది అనుకో, అల్లా ఉన్నాడని భాగాలు వేసింది. ఆ భాగాలు వేసేటప్పుడు ఏం చేశారంటే 360 వాళ్ళకి పంచేవాళ్ళు. అల్లా యొక్క భాగాన్ని కూడా మళ్ళీ 300 చిన్న చిన్న ముక్కల్లో చేసి, అల్లా ఎందుకు, ఆయనకు అవసరం లేదు, ఆయన తీసుకోడు, ఆయన ఏం చేసుకుంటాడు, ఆయన అందరికీ ఇస్తాడు, ఆయనకు అవసరం ఏంటి అని చెప్పుకుని మళ్ళీ ఆయన భాగం కూడా మిగిలిన సూరతుల్ అనాంలో ఎన్ని వివరణాలు ఉన్నాయి కదా. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పును అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, మాంసం ముద్దలు పారటాన్ని, లన్ యనాలల్లాహ లుహూముహా వలా దిమాఉహా వలాకిన్ యనాలుహు తఖ్వా మిన్కుమ్. అల్లాహ్ సూరతుల్ హజ్లో అంటున్నాడు ఏమని, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గరికి మీరు పారేస్తున్నటువంటి ఈ మాంసపు ముద్దలు చేరవు. రక్తాన్ని చేతుల్లో పట్టుకుని, లేకపోతే గ్లాసులో పాత్రలో పట్టి కాబతుల్లాపై విసిరేవారు.
అల్లాహ్ తీసుకో, నీ సంతోషం కోసం ఈ దబా చేశాను, ఈ రక్తం నేను కళ్ళారా చూసి ఆనందిస్తున్నాను, నీ మెప్పు కోసం చేశాను, ఈ రక్తం తీసుకో అని విసిరేవాడు. అల్లాహ్ అంటున్నాడు లన్ యనాలల్లాహ లుహుముహా వలా దిమావుహా. ఈ లహం మీ అందరికీ తెలుసు, అది వెళ్ళదు, దిమా రక్తము వెళ్ళదు. అసలు అది కాదు నాకు కావాల్సింది. అల్లాహ్ అంటున్నాడు నేను అది కాదు కావాల్సింది, రక్తమాంసాలు నాకు అవసరం లేదు, నాకు కావాల్సింది మీ హృదయాల్లో ఉన్నటి తఖ్వా. మీరు అల్లాహ్ సుబ్హానహు తాలా నిర్ధారించినటువంటి ఏ వస్తువులు ఒక ధార్మిక పాయింట్గా, ధార్మిక ఒక గౌరవప్రదమైన సూచకంగా, సింబల్ మన తెలుగులో ఏమంటామండి, చిహ్నాలుగా అల్లాహ్ ఏదైతే నిర్ధారించాడో వాటిని మీరు మనస్ఫూర్తిగా ఆదరిస్తున్నారా లేదా, గౌరవిస్తున్నారా లేదా, దాని పట్ల మీ హృదయంలో ఎటువంటి స్థానం ఉంది అది చూడాలి మనం. అల్లాహ్ అంటున్నాడు వల్ బుదున జఅల్నాహా మిన్ షాయిరిల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నాడు ఏమని, కుర్బానీ కోసం నిర్ధారించిన ఒంటె ఏదైతే ఉందో బుదున్, దాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా ఒక చిహ్నంగా డిక్లేర్ చేశాడు. ఆ రోజుల్లో దొంగలు, లూటీ చేసేవాళ్ళు, అదేవిధంగా దూర దూర ప్రయాణాలు వచ్చే ప్రయాణికుల్ని దోచుకునేవారు. ఇటువంటి ఒంటలు ఏదైతే వాటి గుర్తు పెట్టేసి ఇది హజ్ కోసం వెళ్తున్నాయి, కాబతుల్లా కోసం వెళ్తున్నాయి ఉంటే ఎవరన్నా ఏమన్నా చేసేవాడు, కానీ ఈ ఒంటెల జోలికి వచ్చేవాళ్ళు కాదు. ఈ అల్లాహ్ ఇంటి కోసం పంపిస్తున్న ఒంటెలను గౌరవించేవాళ్ళు. అంటే వాళ్ళ హృదయాల్లో కూడా అల్లాహ్ పట్ల, అల్లాహ్ యొక్క ఈ సూచకాల పట్ల కొంచెం గౌరవం ఉండేది. కానీ ఈనాడు ఆ గౌరవం మన మనసుల్లోంచి కొట్టుకుపోయింది. దీనికి కారణం ఏంటంటే మనం బేస్లో నుంచి మనం పనికి వచ్చే అసలు పునాది రాళ్ళు అంటామే, ఆ పునాది రాళ్ళు మనకు లేకుండా నిలబడి ఉన్న మన ఈమాన్ ఎలా ఉంటుంది ఈ రోజుల్లో, ఆ పునాది రాళ్ళు లేని ఈమాన్గా నిలిచిపోయింది. పునాది రాళ్ళు లేని ఈమాన్గా నిలిచింది. ఎందుకంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ ఆ రోజుల్లో ఆ అరబ్బులు చెప్పేవారు, కాబతుల్లా దగ్గరకు వచ్చి ఆ సంబంధించిన ఆరాధనలు చేసేవారు. కానీ వాళ్ళ నుంచినే, వాళ్ళ మధ్యనే, వాళ్ళ సంతానం నుంచి, వాళ్ళలో ఉన్నటువంటి ఒక యువకుడిని, అతని పేరు ముహమ్మద్, ఆయన అల్లాహ్ నుంచోబెట్టి ఈయన మా ప్రవక్త ముహమ్మద్ గారు, ఈయన మాట మీరు వినండి అని ముహమ్మద్ గారిని ఎందుకు నుంచోబెట్టాడు అంటే వాళ్ళు చేస్తున్న పనుల్లో కొంచెం మిస్సింగ్ ఎక్కడో ఉంది, తప్పు ఎక్కడో ఉంది, పనికిరాని వస్తువు ఏదో ఉంది, అల్లాహకు నచ్చని వస్తువు ఏదో వాళ్ళు చేస్తున్నారు, లోపం ఉంది. ఇదన్నీ సర్దు చేయడానికి మా వాడు ఆ పని చేస్తాడు, మీరు ముందుకు రండి, ఆయన సహకరించండి అల్లాహ్ ప్రకటించాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిలబడి వాళ్ళకి చెప్పారు. వాళ్ళు ఎంత ఒప్పుకున్నారు? పెద్ద చెప్పారా వచ్చా, మీరు చిన్నప్పటి నుంచి మీకు ఏంటో మాకు తెలుసు, పెద్ద చెప్పవచ్చాలేవే. ఈనాడు కూడా మీ ఇళ్లలోకి వెళ్ళి నేను చెప్పిన కొన్ని ముఖ్య వస్తువులు ఖురాన్ నుంచి హదీసు సూచించి తీసుకెళ్ళి మీ ఇంట్లో చెప్పండి, మీ వాళ్ళు ఏం చెప్తారో వినండి. ఏదో అరబ్బులో వెళ్ళి ఈ చెప్పడానికి వెళ్ళావేంట్రా అని అనకపోతే నన్ను అడగండి. వాళ్ళు చేస్తున్నది పర్ఫెక్ట్ అని ఫీల్ అవుతున్నారు. అందులో ఎంతవరకు పర్ఫెక్ట్ అని వాడు ఎప్పుడు వాల్యూ చేయలా, ఇవాల్యుయేట్ చేయలేదు. చేసుంటే తెలిసేది. కానీ మా తాతగారి తండ్రి గారు, మా తాతగారి తండ్రి గారు వీళ్ళందరూ ఒక పరిస్థితిలో వంశపారంపర్యంగా వస్తున్న వస్తువుల్ని ఫాలో అవుతున్నావు, దీన్ని నువ్వు తప్పు అని చెప్తున్నావు, నువ్వు అరబ్బుకి వెళ్ళి చెడిపోయావు అంటారే కానీ ఒక మంచి వస్తువు తీసుకొచ్చావని చెప్పలా. మీరు నారు చిన్న వాళ్ళం, మేమందరం మనకు పనికిరాని వాళ్ళం, మనకు మాట సొసైటీలో మాట లేదు. షా వలియుల్లా ముహద్దిస్ దెలవి భారతదేశంలో ఉన్న ఇప్పుడు నేడు ఉన్నటువంటి ఏ పండితుడిని అడిగినా, భారతదేశంలో దేవబంధు కానీ, నదవతుల్ ఉల్మా కానీ, ఉమరాబాద్ కానీ, ఇంకోటి కానీ ఏ సూఫీ మద్రస సంబంధించిన పండితుల దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆయన ఒక పెద్ద గురువుగా వాళ్ళు ఎస్టిమేట్ చేస్తారు, మహాపండితుడిగా. ఆయన్ని కూడా జనాలు ఇలాగే అన్నారు. ఆయన హజ్కి వెళ్ళి అక్కడ మదీనాలో ఉండి అక్కడ ఉన్న పంతుళ్ళు, అప్పుడున్న గురువులు, వాళ్ళ పాఠం, వాళ్ళ మాట్లాడే తీరు, వాళ్ళు నేర్పుతున్న విధానం, అవన్నీ వస్తువులు చూసి ఆశ్చర్యపోయాడు ఆయన. ఇలా మనం కూడా చేయగలము అనే ఉద్దేశంలో తిరిగి వచ్చాడు ఆయన. భారతదేశంలో వస్తే ఆయన కూడా పెద్ద ఇల్లు వచ్చి చెప్పలేబోయా అని తీసేశారు జనాలు, క్యాన్సిల్ చేశారు ఆయన్ని. ఆయన ఆ మాటను ఒప్పుకోకుండా నేను ఎంతవరకు నా జీవితం ఉన్నంత కాలం నేను చేస్తున్న తప్పుకు విరుద్ధంగా ఆయన ఫైట్ చేస్తూనే ఉంటానని ఆయన ఫైట్ చేస్తూ పుస్తకాలు రాశాడు, లెక్చర్లు ఇచ్చాడు, జనాలను బోధించాడు, స్టూడెంట్స్ తయారు చేశాడు. ఆ తర్వాత అనేక పద్ధతుల ద్వారా ఆయన కృషి చేస్తే నేడు ఆ గొప్ప పేరు మనం చెప్పుకోగలుగుతున్నాం, ఆయన పని చేశాడు అని.
ఆయనే మొట్టమొదటిసారిగా ఫారసీ భాషలో ఖురాన్ యొక్క ట్రాన్స్లేషన్ రాస్తే ఆయన హజ్ వెళ్ళాలని ఎవడు పంపించాడో ఆయన అడ్డం వచ్చేసి ఎందుకు రాశావయ్యా అని అడిగాడు. ఖురాన్లో ఏముంది అసలు ఎవరికి తెలియదు, మనం చదివితే కానీ తెలియదు. మరి తెలియాలంటే మనకు వచ్చే భాషలో ఖురాన్ యొక్క అర్థం ఏంటో తెలిస్తే వస్తుంది. ఆ ఖురాన్ చదివినప్పుడు సొసైటీలో జరుగుతున్న తప్పు ఏంటి, ఖురాన్ ఏం చెప్తుంది, జనాలకు క్లియర్గా 2 యాంగిల్స్ వచ్చినాయి. సొసైటీ ఒక విధంగా ఉంది, ఇక్కడ ఉన్న రాజులు పాలకులు వీళ్ళు వాళ్ళు తమ వస్తువులను అమ్ముకుంటున్నారు, ఖురాన్ ఒక విధంగా చెబుతుంది. అందుకని మనం మొదటి నుంచి మీకు చెప్పేది ఏంటంటే ఖురాన్ ట్రాన్స్లేషన్ చదవండి. ఏ పండితుడి యొక్క మొహంలో ఏమీ లేదు, ఎవరి ఫేస్ మీద ఈడు గొప్పవాడు అని రాసి లేదు. వాడు ఆ పూటకు నవ్వుతూ చిరునవ్వుతో మందహాసముతో మిమ్మల్ని మెప్పుంచి మీ జేబులోంచి కొన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. ఆ ఫోటో అసలు జేబు నిండిన తర్వాత వెళ్ళిపోతాడు, అతనితో తర్వాత మీకు సంబంధం ఉండదు. అల్లా దర్బారులో నిలబడి చెప్పుకోవాల్సిన బాధ్యత మీది. మనిషి కళ్ళు మూసుకుని ఏ పని చేయకూడదు. ఖురాన్ ఏం చెబుతుందో చదవండి, ఖురాన్ ఏం చెబుతుందో చదవండి. ఆ విషయం తెలవాలని అల్లా ఏం చేశాడంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని నుంచోబెట్టి ఆనాడు అరబ్బులు చేస్తున్నటువంటి అల్లా ఇంటి దగ్గర హజ్ పేరున ఏమేం చేస్తున్నారు అన్ని దోషాలను సవరించాడు. అన్ని దోషాలు సవరించాడు. మినాలో వెళ్ళి అల్లా పేరు మీద అల్లా సుబ్హానహు వ తఆలా పేరు చెప్పుకోవాలి, గొప్పలు చెప్పాలి, తక్బీర్ చెప్పాలి, అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్. అల్లాహ్ గొప్పతనం ప్రకటించాలి. మీరు మినిమం అంత పెద్ద లైన్ చెప్పకపోయినా ఒక చిన్న మాట చెప్పండి, అల్లాహు అక్బర్ అని అర్థం తెలుసుకుని చెప్పండి. అది మనకు కావాలి, అదే అల్లాహ్ కోరుకుంటున్నాడు. వాళ్ళు ఏం చేసుకున్నారంటే మా తాతగారి తండ్రి గారు ఆయన తండ్రి గారు ఎంత పెద్ద బిల్డింగులు కట్టారంటే అందులో పెద్ద వాసాలు పెట్టడానికి మీ ఇంటికి కథలు ఉన్నాయి కదా, వీడి తాత పేరు వీడు, వారి తాత పేరు వారి తండ్రుల యొక్క కథలు చెప్పుకునేవారు, దాన ధర్మాల వాళ్ళ గురించి చెప్పుకునేవారు, ఎన్ని పెళ్లి చేసుకుని చెప్పుకునేవారు, ఏ ఊళ్ళో ఎంతమంది సంతానం మొదలెట్టారో చెప్పుకునేవాళ్ళు. ఆ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు మీనాలో కూర్చుని. ఈ గొప్పలు చెప్పడానికి మీనాలో వచ్చారా మీరు? బాబు మీ ఇల్లు సరిపోలా మీకు, మళ్ళీ ఎందుకు ఇక్కడ వచ్చారు? అల్లా అంటున్నాడు అది. అందుకని వాళ్ళు చేసిన తప్పులు వద్దు. మీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చిన తర్వాత మీకు ఏ బాట ఇచ్చారు, ఏ మార్గం ఇచ్చారు, ఏ మాట ఇచ్చారు, ఏ తీరు ఇచ్చారు, ఏ పద్ధతి ఇచ్చారు, అది నేర్చుకుని ఒక్కొక్క స్టెప్ మొత్తం కాకపోయినా మీ వరకు మీరు చేయండి. అది ఖురాన్లో కూడా ఇదే చెప్పండి. అల్లాహ్ సుబ్హానహు వత్తఖుల్లాహ మస్తతాతుం. అబూబకర్ గారు అల్లా పట్ల ఎంత భయభక్తి పట్టారో మీరు అంత భయపెట్టే అవసరంలా. ఉమర్ గారు ఎంత భయభక్తులు ప్రకటించారో మీరు అంత అవసరంలా. ఎంత చేసుకున్నా మీరు ఆ లెవెల్కి వెళ్ళలేరు. మీ వరకు మీ స్థాయి ఎక్కడుందో, మీ సమయానికి అనుగుణంగా, మీ టైమ్స్కి అనుగుణంగా, మీ వయసుకు అనుగుణంగా, మీ పరిస్థితులకు అనుగుణంగా మీరు అల్లా పట్ల ఎంత భయభక్తులు ప్రకటిస్తే అది చాలు. ఒక హదీసులో ఏం చెప్పడం జరిగిందంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన తోటి వాళ్ళ గురించి మాట్లాడుతూ చెప్తున్నారు, ఇవాళ మా వాళ్ళు ఎటువంటి పరిస్థితులు ఉన్నారంటే, ఎవరు? సహాబా. ఎటువంటి పరిస్థితులు ఉన్నారంటే ధర్మానికి సంబంధించిన మొత్తమైన వస్తువులు వాళ్ళ మనసుల్లో నేను ఇచ్చేసాను. ప్రతి వాడి మైండ్లో ఒక పుస్తకం నోట్బుక్ రూపంలో ఉంది, అన్ని వివరాలు ఉన్నాయి. ఎన్ని పనులు చేయాలి, ఎన్ని వస్తువులు ఆచరించాలి, ఎన్ని పనులు సంపూర్తి చేయాలి అనే బాధ్యత వాళ్ళ మైండ్లో ఉంది. ఉండటం వల్ల ఏం జరిగింది అంటే ఈ ఉన్న పాయింట్స్లో నుంచి 10% 100 పాయింట్లు ఉందనుకోండి, అందులో 10% ఎంత? 10 పాయింట్స్. 10 పాయింట్లు వదిలేస్తే వాళ్ళు అల్లా అడుగుతాడు, పట్టుకుంటాడు. ఎరా నీకు 100 పాయింట్స్ ఇస్తే 90 చేశావేంటి, మిగతా 10 ఎవడు చేస్తాడు అని అడుగుతాడు. మాట ఎంత క్లియర్ అయిందా? అంటే వాళ్ళపై బాధ్యత ఎక్కువందా తక్కువందా? నీకు ఇచ్చిన పాయింట్ మొత్తం వేయాలి, మధ్యలో వదిలేస్తానంటే కుదరదు, మొత్తం చెయ్యి. ఆ ప్రయత్నంలో నువ్వు 99 చేసావు, 100 చేయకముందు చనిపోతే చనిపోయాడు అని చెప్పుకుంటాం. ఎందుకు మిస్ అయింది ఒకటి అడుగుతున్నాం. ఆ పరిస్థితి మన పిల్లల చదువుల గురించి ఇప్పుడు మన రాట్లా 100 మార్క్స్లో నీకు 90 వచ్చాయండి రా, 10 మార్కులు ఎవడు తిన్నాడు అని అడుగుతారా మన పిల్లలే? అంటే 10 పాయింట్ మన పిల్లవాడి చేతులు 10 పాయింట్ మైనస్ అవ్వడం మనకి ఇష్టం అట్లా. అదే విషయం ఆ రోజుల్లో వాళ్ళ విషయంలో ఉండేది. 10 పాయింట్స్ ఎందుకు మిస్ అయినాయి, 10వ వంతు ఎందుకు మిస్ అయింది అని వాళ్ళని అడిగింది. కానీ ఆ కాలము చక్రము తిరిగి 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 నా ఉమ్మతుపై ఇంకో సమయం వస్తుంది. ఆ సమయములో ఒకవేళ ఆ సమయంలో ఉన్న వ్యక్తులు 10% మాత్రమే చేస్తే, మిగతా 90 మైనస్ 10% మైనస్ చేస్తే
అల్లా వాళ్ళ పట్ల సంతోషిస్తాడు, వీళ్ళు చేశారు వీళ్ళు అని. ఎలా మార్పు వచ్చింది? వీళ్ళు బలహీనమయ్యారా అప్పుడు స్ట్రాంగ్ అయ్యారా? అంతే కదా, బలహీనమయ్యారా స్ట్రాంగ్ అయ్యారా? బలహీనమైపోయారు కదా. నేను చిన్నప్పుడు చెప్తుంటే విన్నాను, నేను పుట్టినప్పుడు కుర్బానీ చేయడానికి, అంటే అకీకా చేయడానికి 6 రూపాయల్లో 2 పొట్టేలు తీసుకొచ్చారు. 20 కిలోలు ఉన్నటువంటి 2 పొట్టేలు 6 రూపాయలు. ఇప్పుడు ఎవడు 6 రూపాయలు ఎవడేమి ఇస్తాడు చూడండి కదా. ఆ 2 పొట్టేలు కావాలంటే మీకు దాదాపు 15,000 మామస్ కట్టాలి. అంటే ఇప్పుడు 30,000 అయింది. 6 రూపాయలు ఈక్వల్ టు 30 రూపాయలు. 6 రూపాయలకు 30,000. రూపాయి వాల్యూ పెరిగిందా తగ్గిందా కదా. మరి ఈ రోజుల్లో 10% మాత్రమే. ఈ రోజుల్లో నేను చెప్పను, ఒక కాలం వస్తుంది, ఆ కాలం ఇదో అదో నాకు తెలీదు. 10% చేసి ఉంటే మనిషి అల్లాహ్ యాక్సెప్ట్ చేసుకుంటాడు. ఎందుకంటే ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో, అందుట్లో ఆ 10% చేయడం కూడా ఎంత కష్టమవుతుందో అతనికి, చిత్తశుద్ధితో అంత మాత్రమే చేయగలుగుతాడేమో. దాన్ని కూడా యాక్సెప్ట్ చేయకపోతే అసలు ఎవడు ఉండడు. అల్లాహ్ ఎన్ని విషయాలు తెలుసు కదా. మరి ఆ పరిస్థితిలో అంటే మనిషి వాల్యూ ఏమవుతుంది, ఎక్కడ పాడవుతున్నాయి వస్తువులు, ఒకటి గమనించాలి. ఆల్రెడీ ఒక పాయింట్ చేశాను, చిత్తశుద్ధి, నీయత్ గురించి మనం మాట్లాడాం. ఈ నీయతే మెయిన్లీ ఈ విషయాలకి కారణమవుతుంది అని గుర్తుపెట్టుకోండి. నీయతే ఇదవుతుంది అని చెప్పుకున్నాం. తర్వాత ఇక్కడ ఒక విషయం అంటే, ఈ ఆయత్ చదవండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటాడో తర్జుమా తీసుకుని ముందుకు వెళ్తాం. అల్లాహ్ అంటున్నాడు, ఇన్నల్లదీన కఫరు వయసుద్దూన అన్ సబీలిల్లాహ్ వల్ మస్జిదిల్ హరాం అల్లదీ జఅల్నాహు లిన్నాస్ సవాఅనిల్ ఆకిఫు ఫీహి వల్ బాద్ వమన్ యురిద్ ఫీహి బిఇల్హాదిన్ బిజుల్మిన్ నుజికుహు మిన్ అదాబిన్ అలీం. సూరతుల్ హజ్ లో ఉన్న ఆయత్ ఇది. మీరు కూడా ఇంటికి వెళ్ళినప్పుడు కాస్త ప్రశాంతంగా వివరంగా చదివి చూడండి ఏమంటే అంటున్నాడు. చూడండి, అల్లాహ్ అంటున్నాడు, తర్జుమా అంటున్నాడు, ఇన్నల్లదీన కఫరు, కుఫుర్లో ఉన్నవాళ్ళు, కుఫురు ప్రకటించిన వాళ్ళు, అంటే ఇస్లాంలో ఎంటర్ అవ్వని వాళ్ళు కఫరు. వయసుద్దూన్ అన్ సబిల్లా, ఓకే, మరియు అల్లా మార్గము నుంచి జనాలని అడ్డుకునేవారు, మందలించేవాళ్ళు. ఏంట్రా సాయిబుల్లో కలిసేది నువ్వు, ఏంట్రా నువ్వు ఆరాధన చేసేది, ఏంట్రా నువ్వు మొహమ్మద్ మాట వినేది అని అడ్డుకునేవారు. వల్ మస్జిదుల్ హరాం, అల్లా మార్గం నుండి మస్జిద్ హరాం నుండి అడ్డగించేవారు. అంటే ఈవెన్ ఈ అడ్డగించే వాళ్ళు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మందలించారా? ఏమైనా ఐడియాలు ఉన్నాయా మీకు? స్వయంగా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గాని తవాఫ్ చేయకుండా మందలించారు కదా, అందులో కూడా వచ్చేసింది. అల్లదీ జఅల్నా, మస్జిద్ హరాం గురించి మాట్లాడుతున్నాడు. అల్లదీ జఅల్నాహు లిన్నాస్, మస్జిద్ హరాం నేను ఎలా విధంగా నిర్మించడం జరిగింది అంటే, సుస్థాపితం చేయడం జరిగింది అంటే, సవా అనిల్ ఆకిఫు ఫీహి వల్ బాద్, అక్కడ కూర్చుని ఆరాధనలు చేసుకునేవాడు మస్జిద్ హరాంలో కూర్చుని సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్ చేసుకుంటూ, దువా చేసుకుంటూ, సజ్దా చేసుకుంటూ, రుకు చేసుకుంటూ, సలాత్ ఆచరిస్తుంటూ అక్కడ కాలం గడిపేవాడు. మరియు దూరం నుంచి వచ్చి ఆ పూట ఎంటర్ అయ్యి తన పూర్తి పని చేసుకుని వెళ్ళిపోయేవాడు విజిటర్. అక్కడ స్థానికంగా ఉండేవాడు మరియు విజిటర్, ఈ ఇద్దరు అక్కడ వచ్చిన తర్వాత సమానం, హెచ్చు తగ్గులు లేవు. వీడు పెద్దవాడు, వీడు చిన్నవాడు, వీడు గొప్పవాడు, వచ్చే పోయేవాడు. విజిటర్ వాల్యూలో ఉండాలా నువ్వు అని చెప్పుకుంటారు జనాలు. అలా కాదు, సమానం, సవాన్ లాఫీవుడు. అలా అప్పుడప్పుడు అంటున్నాడు, వమన్ యురిద్ ఫీహి, ఈ హరంలో, మస్జిద్ హరాంలో, బి ఇల్హాదిన్, ఎవరైతే ఇల్హాద్ బిజుల్మిన్, అక్రమంగా ఉనికిలోకి తెస్తారో, అది ఇల్హాద్ అనే పదం గుర్తుపెట్టుకోండి, దానికి వివరణ మీకు ఇస్తాను. అంటే ఇల్హాద్ ఇక్కడ తీసుకొస్తారో, ఎక్కడ ఏ విధంగా జుల్మిన్, అక్రమంగా తీసుకొస్తారో వాళ్ళు ఏమంటారు, నుజికుహు మిన్ అదాబిన్ అలీం, అటువంటి వాళ్ళని నేను వదిలిపెట్టను, వాళ్లకు కఠినమైన శిక్ష ఇస్తాను అని అల్లాహ్ అంటున్నాడు. ఇప్పుడు ఇల్హాద్ అంటే ఏమిటో మీకు తెలియదు, నాకు తెలియదు. ఆ రోజు దాన్ని వివరణ రాసిన పండితులు మన ఇద్దరు కలిసి అడుగుదాం. ఇక్కడ ఆయన చూడండి, ఇల్హాద్ అంటే మానావు అల్ మాసియతుల్ కబీరా, పెద్ద, కబీరా అంటే పెద్ద దోషం, పెద్ద తప్పు, పాపం. ఓకే, తర్వాత వకదాలిక షిర్క్, వకదాలిక అషిర్క్, ఈ రెండో పదం షిర్క్ అనే అందరికి తెలుసు కదా, ఎవరికి తెలీదా?
నాకు షిర్క్ అంటే ఏంటో తెలియని వాళ్ళు చేయొద్దండి. అల్హమ్దుల్లా ఎవ్వరూ చేయత్తలేదు, అందరికీ తెలుసు కదా. ఇక్కడే మనం దోషం చేస్తున్నాం. మనం ఏమనుకుంటున్నామంటే మనకు షిర్క్ సంబంధించిన అన్ని వస్తువులు తెలుసు కాబట్టి నాకు తెలుసు అని అనుకుంటున్నాం. ఆ పదం ఒక్కసారి విన్నంత మాత్రాన అది సరిపోదు, దాని వివరణ చాలా ముఖ్యమని. ఇల్హాద్ అనే పదానికి ఏ విధంగా మనం అర్థం తెలుసుకున్నామో ఈ పాఠం కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ ప్రదేశాన్ని ఏదైతే కాబతుల్లాకు సంబంధించి ఉందో దాన్ని కొన్ని లిమిట్స్లో కంట్రోల్ చేశాడు, లిమిట్స్ పెట్టాడు. ఆ లిమిట్స్ ఉండటం వల్లే మీరు ఈ భూప్రయాణం ద్వారా ఇక్కడ నుంచి ఉమ్రాకి వెళ్ళే వాళ్ళు ఒక పాయింట్లో ఆగి మీరు తవాఫ్ ఇదేం చేస్తున్నారు, ఎహ్రాం తొడుక్కుంటున్నారు. ఆ తొడుక్కోకుండా మీరు ఎవరు వెళ్ళమని 1000 రూపాయలు ఇస్తున్నా వెళ్ళదండి. మీ ఖర్చులు మొత్తం ఇచ్చేస్తాను, నువ్వు మామూలుగా వెళ్ళవా చూసుకుంటానంటే కూడా వెళ్ళదు. అక్కడ వెళ్ళి ఎహ్రాం తొడుక్కుంటా. ఆ పాయింట్లు మేము ఇచ్చాడు. ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళకి ఒక పాయింట్, మదీనా నుంచి వాళ్ళకు ఇంకో పాయింట్, ఇరాక్ నుంచి వచ్చే వాళ్ళకు ఒక పాయింట్, షామ్ నుంచి వచ్చే వాళ్ళకు ఒక పాయింట్. ఈ విధంగా కొన్ని లిమిట్స్ పెట్టేసి ఈ బౌండరీస్ లోపల ఉన్నదంతా హరం అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రకటిస్తే అక్కడ చెట్లు కోయకూడదు, మొక్కలు పీక్కూడదు, ఈవెన్ ముళ్ళు ఉంటే తుంచకూడదు, కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది. మరి వాటిని ఆదరించడం కూడా ఈ ఇల్హాదులోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇల్హాద్తో వాడు షిర్క్ యాడ్ చేయడం వల్ల మీకు పెద్దగా అనిపించింది, కానీ మొక్కలు పీకడం కూడా అందులో లెక్క వస్తుందంటే మీరు ఏం గమనిస్తున్నారు మీరు చెప్పండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ మొక్కల్ని పీక్కకూడదు ఇక్కడ అని ఆదేశించిన తర్వాత అది ముళ్ళ మొక్క అయినా చెట్టు ఏమైనా దాన్ని తుంచడం అంటే అల్లాహ్ విరుద్ధంగా పనిచేసినట్లు అనిపిస్తుందా? అర్థమవుతుందా మీకు? అల్లాహకు విరుద్ధంగా మీరు ఏంటి ఆయన చెప్పేది, నేను ఈ చెట్టు పీకేస్తాను, నాకు అడ్డంగా ఉంది, బండికి అడ్డంగా ఉంటే మీరు ప్రకటించేటట్లా మీరే సర్దుకుపోవాలి. ఆ చెట్లు అక్కడే ఉంటాయి. మీలో అణుకువ, మంచితనం, మెతక వైఖరి, అల్లాహ్ పట్ల ఆదరణ, గౌరవం ఉండాలి. ఆ గౌరవం లేనప్పుడే మీరు ఆ చెట్టు పట్ల ఈ ఏరియాలో మీరు ఎక్కడ షికారు చేయకూడదు. అబే అందమైన జింక కనపడింది, ఒక్కసారి పట్టేసుకుందాం అనుకో, మళ్ళీ మక్కా చేరుకు వెళ్ళదు, ఏ ఇబ్బంది ఉండదు, హాయిగా తింటూ వెళ్ళొచ్చు, పిల్లలు తింటారు హాయిగా. అని ఆ జింక కనపడంగా మీరు షికారు చేస్తే మరి ఎవరు ఉల్లంఘించినట్టు? మీరు అల్లాహ్ను ఉల్లంఘించరు. ఈ అల్లాహ్ను ఉల్లంఘించడం అనే పాయింట్ ముఖ్యమైనప్పుడు అప్పుడు మీరు ఈ చెట్టు ముఖ్యం కాదు, నాకు ఉల్లంఘన ఎవరిది జరుగుతుంది అది కావాలి. ఈ హజ్లో ఆ పాఠం మనం నేర్చుకోవాలి. హజ్ సందర్భంగా ఆ పాఠం నేర్చుకోవాలి. నా వల్ల కానీ, నా చేతల వల్ల కానీ, నా మాటల వల్ల కానీ, నా కార్యముల ద్వారా కానీ, నా ఆచరణ వల్ల కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆదేశాలకు విరుద్ధంగా ఒక చిన్న రికార్డు కూడా ఉండకూడదు, గీత ఉండకూడదు అని నేను అనుకోవాలి. నన్ను నేను కాపాడుకోవాలి, నన్ను నేను సురక్షితం చేసుకోవాలి. చేసుకున్నప్పుడే నేను ఆదరించినట్టు. అలా చేయనప్పుడు ఆయన అలా చెప్తుంటాడు, మన పని పొందుద్దామంటే నువ్వు చేసిందేంటి? ఆ అరబ్బులు ఆయన చేయరా? వాళ్ళు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాకముందు వాడు చేయలేదా? తవాఫ్ చేయలేదా? ఏ విధంగా చేశారు? అల్లాహ్ కోప్పడుతుంటారు, బట్టలు పీకేసి మరీ నువ్వు చేశారు. సరే తీసేసి, ఆ పీకేసి అన్న పదం పూర్తిగా ఇవాళ నాకు అర్థం కాదు, కానీ తీసేసి చేశారు. ఎందుకు చేశారు? అల్లాహ్ సంతోషంగా చేశారు. అల్లాహ్ మీరు చేసుకున్న లిమిట్స్ మాకొద్దు, మేము చెప్పినంత చేస్తే చాలు. మేము కోరుకున్నది మేము మీకు చెప్తాం, మీరు కోరుకున్నది నాకు అవసరం లేదు. మీరు 100 కోరుకుంటారు, 100 ఆశిస్తారు, 100 చేయాలనుకుంటారు, అవి ఎన్నొద్దు. మేము చేసుకున్న 1-2 ఉన్నాయి, సరిగ్గా చేయండి. ఆ సరిగ్గా అనే పదాన్ని మనం గుర్తించిన నాడే ఈ హజ్ యొక్క ప్రత్యేక విషయం మనకు వస్తుంది. అవునా కదా? ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూతో ఇప్పుడు ఇల్హాద్ అనే పదంతో పాటు షిర్క్ ఎందుకు యాడ్ చేశారో మీరు చెప్పగలరు. అర్థమవుతుందా? మీరు చెప్పగలరా లేదా? భాషా గారు, ఇప్పుడు ఇల్హాద్ అనే పదంతో షిర్క్ ఎందుకు యాడ్ చేశారో అర్థమవుతుందా? మీరు చెప్పగలరా? చెప్పండి, ఒక సెంటెన్స్ చెప్పండి. మనం ఇష్టం వచ్చింది కాకుండా అల్లా చెప్పింది ఫాలో అవ్వాలి. రైట్. ప్రాక్టికలీ మనకంటూ ఒక విషయం ఉంటుంది, మనకంటూ ఉన్న విషయానికి పక్కన పెడదాం. అల్లాహ్ మాట ఒకటి ఉంది, అల్లాహ్ రసూల్ యొక్క మాట ఒకటి ఉంది. ఇవి రెండూ ఉన్నాయి. వాటికి మన వస్తువుల్ని వాటిపై పెట్టి తూకం వేసి వాటిని మనం తీసుకోవాలి, కానీ మన వస్తువులపై వాటిని పెట్టి తూకం వేయకూడదు. అర్థందా? ఆయన జాకిర్ నాయక్ గారు చెప్తుంటారు, బుల్స్ అయ్యి ముందుగా గీసేసి యారో వేయటం ముఖ్యం, కానీ మన ముందు యారో కొట్టేసి దాని చుట్టూ గీత గీయటం గొప్ప కాదు అని.
మనం చేస్తుంది అదే. ముందు యారో కొట్టేస్తున్నాం, ఎక్కడో ఒకటి తగులుతుంది వెళ్ళి, ఆ తర్వాత గీత గీసేసి చూడు సరిగ్గా సెంటర్లో కొట్టాను అని చెప్పుకున్నాం. ఆ పని ఉండకూడదు, అది మనం చేస్తున్నాం, దాన్ని యాక్సెప్ట్ చేయటం లేదు. అందుకనే ఈ ఇల్హాద్ అనే పదం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రత్యేక చెప్పాడు. అందులో ప్రతి దోషం, ప్రతి తప్పు, మనం ఆలోచించింది, ఆలోచించనిది, మనం అనుకున్నది, అనుకోని అన్ని వచ్చేస్తాయి. ఎందుకంటే ఒక మనిషి ఒక ఆలోచన అన్నిసార్లు అన్ని మంచి ఆలోచనలు ఎప్పుడుసారి రావు, వస్తాయా? అనేక సందర్భాల్లో కొంతమందితో మనం మాట్లాడతాం, ఇంటికి వెళ్ళి మా వాళ్ళతో చెప్తాం, ఇలా చెప్పాను అంటే, అయ్యో ఆ మనిషి ఆ మాట అని చెప్పారు, ఈ మాట చెప్పాల్సింది, ఆయన అంత గొప్పవాడు, ఈ మాట చెప్తే సరిపోయేది ఆయనకి అని ఇంట్లో సలహా ఇస్తుంటారు. మీకు అలా జరగలేదా? జరగట్లేదంటే మీ ఇంట్లో మీ కనెక్షన్ సరిగ్గా లేనట్లు లెక్క. మీ ఆడవాళ్ళతో మీరు సరిగ్గా మాట్లాడినట్టు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయినట్టు కాదు. మీరు ఇంటరాక్ట్ అంటే మీరు వాళ్ళు సమానంగా ఉన్నట్టు, మీ సలహాకు వాళ్ళు ఇవ్వాలి. మీరు చెప్పిన మాట ఎదుటి వాళ్ళకి అంటే మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరు ఎటువంటి వాళ్ళు మీకు తెలిసినట్టు వాళ్ళకు కూడా తెలిసి ఉండాలి. అంటే మీరు చెప్తే సరిగ్గా వాళ్ళు మాట్లాడితే తెలుస్తుంది, అర్థమవుతుందా? మరి ఈ లెవెల్లో ఉండాలి అంటే మరి మనం ఎలా ఉండాలి? ఇదే చెప్తున్నాడు. ఇల్హాదుకు సంబంధించింది, ఇల్హాదు మరియు షిర్క్ వచ్చినప్పుడైతే షిర్క్కు సంబంధించిన ప్రతి చిన్న వస్తువు, ఒక విషయం మీకు చెప్తాను. ఈనాడు యాక్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. 2 ఏళ్ల ముందు వాళ్ళు హజ్కి వచ్చిన వాళ్ళు కొంతమంది ఏదో క్రేన్ పడిపోయింది, ఎంతో మంది చనిపోయారు, చూసారా? వాళ్ళందరూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించాలి, స్వర్గంలో మా స్థానం కల్పించాలి, వాళ్ళ నియత్తు అనుగుణంగా మంచి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళకి ప్రతిఫలం ఇవ్వాలి, మనం దువా చేస్తున్నాం. మరి లక్షలాది మంది వస్తున్నారు, అందరి నియత్ ఒకేలా ఉంటుందా? తవాఫ్ చేస్తూ ఎక్కడో ఒక సమస్య వస్తే ఒక ఆయన తన వాడికి ఫోన్ చేసి, బాబా గారి దయ వల్ల నేను క్షేమంగా మక్కా చేరుకున్నాను అన్న. వాడి హజ్ ఏంటి, వాడు తవాఫ్ ఏంటి, వాడు బాబా ఏంటి, వాడు ఏంటి? అసలు ఈ ప్రశ్నకు మీరు కళ్ళు తిరిగి అసలు వచ్చింది కోట్ల బాబాలను పుట్టించి వాళ్ళకి సన్మార్గం చూపించి, వాళ్ళకి మంచి ఏంటో, ధర్మం ఏంటో, సన్మార్గం ఈ పుట్టించి ఆయన ఇంటి దగ్గర నిలబడి నేను బాబా వల్ల చేరుకున్నాడంటే వాడు హజ్ ఏంటాడు? మీరు ఆలోచించాడు. నాకు అభివృద్ధి వచ్చినప్పుడల్లా నవ్వొస్తుంది. వాడు మెంటాలిటీ ఏంటి? వాడు ఎందుకు హజ్కి వచ్చాడు? అందుకని హజ్జు మబ్రూర్ అనే మాట వచ్చినప్పుడు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. నిస్సందేహంగా నా లోపల ఆ పాయింట్, నిజంగా నేను సలాతులు చేయడంలో వెనకబడి ఉండొచ్చు, నేను సలాత్ ఆచరించడంలో నేను 4 రకాతులు చేసినట్టు మీరందరూ 4 రకాతులు చేస్తున్నారు, మీరందరూ జమాత్తో చేస్తున్నారు, ఏదో ఒక పూట నేను ఇంట్లో చదువుకుంటున్నాను. ఇక బలహీనత నా దగ్గర ఉండొచ్చు. మీరు ఉపవాసం ఉంటున్నారు, పూర్తి నెల మీరు ఉన్నారు, నేను ఉన్నాను. మీరు ప్రతి నెల మొత్తం మీరు ఇమాంతో నమాజ్ చేశారు, నేను కొన్ని కారణాల వల్ల ఇమాంతో చేయకపోయి ఉండొచ్చు. కొన్నిసార్లు మీరు సెహరీ తినకుండా ఉపవాసం పాటించి ఉండొచ్చు, నేను అలా సెహరీ తినలేదనే భయంతో అలా ఓ రోజు ఉపవాసం పాటించకుండా ఉండి తప్పులు ఉండొచ్చు. కానీ అల్లాహ్ పట్ల ఫ్రీగా ఉన్న వస్తువుల్లో తన ఈమాన్ కానీ, నమ్మకం కానీ, తన అల్లాహ్ పట్ల తన సంబంధం కానీ, ఇందులో నా బలహీనత ఉంటే ఇంకేం మిగిలింది నాకు? చెప్పండి, ఇంకేం మిగిలింది నాకు? ఇంకేం మిగిలింది? ఇంకా హజ్ దేనికి నాకు? నేను ఆ బాబా తీసుకొస్తే ప్రాణాలు క్షేమంగా చేరాను, అల్లా ఇంటికి చేరాను అంటే, ఆయన వల్ల మళ్ళీ తిరిగి క్షేమంగా చేరుకుంటాను అతను అనుకుంటుంటే, మళ్ళీ అల్లాను ఏమనుకున్నాడు ఆయన? అదే ఖురాన్లో సూరతుల్ ఇబ్రాహీంలో అన్నాడు, వమా ఖదరుల్లాహ హక్క ఖద్రిహి. వీళ్ళందరూ అల్లా మాట చెప్పేవాళ్ళు అల్లాను ఏ విధంగా ఆదరించాలో అలా అల్లాను ఆదరించలే. అల్లాను ఏ విధంగా ఆదరించాలో ఆ విధంగా ఆదరించే అలవాటు చేసుకోండి. ఒక చిన్న ఉదాహరణ మీకు ఇస్తాను, దానికి సంబంధించి కాదు, కానీ దానికి అండర్స్టాండ్ చేసుకోవడానికి పనికొచ్చింది. ఓకే, 2 వ్యక్తులు బిజినెస్ విషయమై తగాదా పడ్డారు. తగాదా పడి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు వచ్చి, ఒక యూదుడు ఒక ముస్లిం, ఏ రోజుల్లో అయి ఉంటుంది ఇది? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చారు అంటే ఆయన బ్రతికున్నప్పుడే కదా, ఆయన కాలంలో, ఆయనకు మనకు 14 సంవత్సరాల ముందు సంగతి. ఆ రోజుల్లో వచ్చారు. యూదుడు ఏమన్నాడంటే, నువ్వు ఎక్కడ రమ్మంటే నేను ఎక్కడ వస్తాను బాబు,
ఎందుకంటే వాడి దృష్టిలో వాడికి తెలిసినంత వరకు వాడు నిజాయితీగా ఉన్నాడు, దోషం వాడిది కాదు, ఈ సాయిబు గారిదే తప్పు అని వాడి పూర్తి నమ్మకం ఉంది. అందుకని ఏమన్నాడంటే, నేను మొహమ్మద్ గారి దగ్గర వెళ్తానంటే నాకేం పర్వాలేదు, నువ్వు మొహమ్మద్ గారిని నేను నమ్మకపోయినా నేను మొహమ్మద్ గారు న్యాయం చేస్తాడనే విషయం మాత్రం నాకు తెలుసు, ఎందుకంటే నేను న్యాయంపై ఉన్నాను, వెళ్దాం పదా అంటే ఇద్దరు వెళ్ళారు. మొహమ్మద్ సల్లాం గారి పూర్తి సంగతి చెప్తే మొహమ్మద్ సల్లాం గారు చెప్పారంటే, తప్పు నీది, నువ్వేమో అతనికి ఇవ్వాల్సిన వస్తువులు ఏదైతే ఉన్నాయో దానికి సరిపడ్డ వస్తువులు పే చేసేయి అని సలహా ఇచ్చారు. అలాగే అని ఇద్దరు చెప్పు బయటకు వచ్చారు. బయటకు వస్తే ఆ ముస్లిం వ్యక్తి ఏమన్నాడంటే, ఈ నాకు సాటిస్ఫాక్షన్ కాలేదు ఇక్కడ. అర్థమైపోయింది మీకు, అర్థమైపోయిన తర్వాత సంగతి చెప్పవసరం నేను, నాకు సాటిస్ఫాక్షన్ కాలా ఈ తీర్పు వల్ల. అందుకని నాకు తెలిసిన ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఆయన నిజంగా జస్టిస్ చేస్తాడు, ఆయన అసలు కాటా పెట్టినట్టే, అటు ఇటు బ్యాలెన్స్ సరిగ్గా ఉంటుంది అని చెప్తే వెళ్దాం పద ఆయన దగ్గర. పదా నువ్వు ఎక్కడ రమ్మంటే నేను అక్కడ వస్తాను. ఒక డిక్లరేషన్ నా విషయంలో వచ్చేసింది, నేను నెగ్గేశాను, ఒక కోర్టు నాకు తీర్పు ఇచ్చేసింది, నువ్వు ఎక్కడ రమ్మంటే కూడా వస్తాను, నాకు అదే కావాలి. పదా ఎక్కడికి వెళ్దాం? ఉమర్ దగ్గరికి వెళ్దాం. ఉమర్ గారు కలిసి ఇద్దరు ఉమర్ వచ్చారు. వస్తే ఇదండి సంగతి, ముందుగానే చెప్పేశారు ఇద్దరు. మేమిద్దరు ఈ విషయాన్ని తీసుకెళ్లి మొహమ్మద్ సల్లాహ్ సల్లం గారి దగ్గరికి వెళ్ళాం. వెళ్తే మొహమ్మద్ సల్లాహ్ సల్లం గారు తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు నా విషయంలోకి వచ్చింది. ఆయన ఏమో తప్పు చేసినట్టు డిక్లేర్ చేశారు, ఆయన నాకు లెక్కలు చేయాలి. ఆ తర్వాత ఆయన మీ దగ్గర వస్తానంటే ఆయనతో పాటు వచ్చాను నేను అని చెప్పేశాడు. ఆయన కూడా విన్నాడు. విన్న తర్వాత తీర్పు కావాలి కదా మీకు, ఇప్పుడే వస్తాను, నన్ను లోపలికి వెళ్ళి కత్తి తీసుకొచ్చాడు. ఎందుకయ్యా ఇప్పుడు ఇంకా నువ్వు బతికి పనికి దేనికి వస్తావయ్యా? నువ్వు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర తీర్పు కోసం వెళ్ళినప్పుడు ఆయన ఏ పాయింట్ ఆఫ్ వ్యూతో వెళ్ళావు? నువ్వు ఒక సామాన్య మానవుడి కంటే హీనంగా చూసావుగా, ఉమర్ కంటే తక్కువ లెక్కేసావు కదా నువ్వు ఆయన్ని. తీర్పు వచ్చిన తర్వాత ఈయన కంటే ఆయన బాగా చేస్తాడంటే ఈయన తగ్గేలా? మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రెడ్యూస్ చేయాలి నువ్వు ర్యాంక్ను. ఇంకా వాడు బతికేం చేస్తాడు? ఎందుకు బతకలాడు? ఈ ప్రాపంచిక లెక్కల ప్రకారం, భౌతిక లెక్కల ప్రకారం అయితే బతకొచ్చు, కానీ ఇస్లామిక్ ఈమాన్ పాయింట్ ఆఫ్ వ్యూతో అటువంటి వాడికి ఏ స్థానం ఉంది? లేదు, వాడు అటువంటి బతకూడదు. అయిపోయింది, ఆయన తీర్పు అదే నాది అని చెప్పి ఆయన తీర్పు ఇచ్చాడు ఆయన. మరి దీని గురించి ఆలోచిస్తే అటువంటి తీర్పు మనకు ఇచ్చేవాడు ఎవడున్నాడు ఇక్కడ? పోనీ వెళ్ళి ఆయన బాబాయ్ ఇలా జరుగుతుంది కొంచెం చెప్పు పెట్టవయా మాకు అని చెప్తే మేము చెప్పడానికి ఎవడున్నాడు? ఎవడు మాకు ఆ తీర్పు ఇస్తాడు? నువ్వు చేస్తున్న హజ్ సరి అయినది, నువ్వు ఈమాన్ సరిగ్గా ఉంది, నీ తౌహీద్ సరిగ్గా ఉంది, నీ నమ్మకం సరిగ్గా ఉంది, నీ విశ్వాసం సరిగ్గా ఉంది, నువ్వు హజ్కెళ్ళు, అల్లాహ్ స్వీకరిస్తాడు అని ఒక బ్యాలెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూతో మనకి ఒక విషయాన్ని చెప్పేవాడు ఎవడున్నాడు మనకి? ఉన్నాడా? చెప్పండి, లేడు కదా. అటువంటి బాధ్యత ఎవరిపై ఉంది? నాపైనే ఉంది. నేనే లెక్కేసుకోవాలి. నేను ఈ తౌహీద్ ప్రకటించాను, ప్రగల్భాలు చెప్తున్నాను, ఈ తౌహీద్ అల్లా దగ్గర చెల్లుతుందా? నేను లా ఇలాహ ఇల్లా చదువుతున్నాను, ఆ లా ఇలాహ ఇల్లాకైనా వాల్యూ ఉందా? దానికి వాల్యూ లేకుండా ఉంటే దాన్ని ఎవరు ఆ వాల్యూ లేకుండా చేశారు? నేనే చేసుకున్నానా, లేకపోతే పక్కింటోడు వచ్చి ఈ లా ఇలాహ ఇల్లా దొంగలించిపోయాడా, నా దగ్గర లేకుండా చేశాడా? నన్ను నేను చూసుకోవాలా లేదా? అలా చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది, అన్ని చోట్ల ఉంది, అన్ని చోట్ల ఉంది. మనం ఏం చేశామంటే ప్రపంచిక విషయాల్లో కొన్ని పాయింట్లలో మనం గమనిస్తున్నాం, అరే ఫలానా వాడు ఈజీ మనీ కానీ అలవాటు పడిపోయాడు రా అని చెప్పుకుంటావా లేదా? ఈజీ మనీకి అలవాటు పడ్డవాడు ఏం చేస్తుంటాడు చెప్పండి? తప్పుడు దోవలన్నీ తొక్కుతుంటాడు, అంతేగా. సరి అయిన మార్గంలో వెళ్తే వాడు మామూలుగా రాదుగా, కొంచెం వస్తుంది. వాడు ఎక్కువ కావాలి, తక్కువ శ్రమతో ఎక్కువ డబ్బు రావాలి, తప్పు మార్గం పోయి అనుసరిస్తాడు, చివరికి పట్టుబడతాడు. అవునా కదా? అలా జరుగుతుందా లేదా? మరి ఈజీ మనీ అంటే డబ్బు ప్రాపంచిక విషయంలో మనం గమనించాం, కానీ ధర్మం విషయంలో కూడా ఈజీ ట్రాక్ అనేది లేదు. లెక్కలు చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆ లెక్కల సూత్రాలు మాకేం తెలియదు. నాకు తెలిసిన ఒక బండ విషయం మీకు చెబుతాను. ఒక సర్కిల్ ఉన్నప్పుడు ఆ సర్కిల్లో ఒక మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ని బేస్ చేసుకుని ఆ సర్కిల్లో ఉన్న ఇటు నుంచి అటు వరకు కలిపినటువంటి మధ్యరేఖ ఏదో ఉంటుందో అది ఆ సర్కిల్లో చిన్న రేఖ అంటది. అంతకంటే చిన్న రేఖ ఎక్కడ ఉండదు. అర్థమవుతుందా మీకు? సరళ మధ్యలో వచ్చినట్టు రేఖ లైన్ ఉంటుంది, మిడిల్ లైన్, అది ఆ సర్కిల్లో ఉన్నటువంటి చిన్న రేఖ. అది
లేక పెద్ద రేఖ? పెద్ద రేఖ సరి చేశారు ఈయన. పెద్ద రేఖ, అంతకంటే పెద్ద రేఖ ఉండదు కదా. మరి అదే స్ట్రైట్ లైన్ ఇస్లాం కూడా అదే స్ట్రైట్ లైన్ ఉంది. జనాలలో మీడియాలో హార్డ్ ఇస్లాం, డిఫికల్ట్ ఇస్లాం, సెక్యులర్ ఇస్లాం, ఈ పేర్లు జనాలు ఏం చేశారంటే ఇస్లాం ఉన్నదే రోజుకు 5 పూటలు సల్లి చేయాలి, రమజాన్ ఉపవాసం పాటించాలి, ఉపవాసం పాటించడం కష్టం అయినప్పటికీ పాటించాలి అని చెప్పినంత మాత్రాన హార్డ్ ఇస్లాం అయిపోయిందా? రోజుకు 5 పూటలు సల్లి చేయాలి, అరే అమ్మో నా వల్ల కాదు, అలా అయితే కాదు 4 పూటలు చేయి, ఒకటి మేనేజ్ చేయని చెప్తాడు అడుగు ఎవడన్నా? అలా చేయాల్సిందే బాబు, చేయకపోతే నువ్వు అస్తగ్ఫిరుల్లాహ్ చేయాలో ఏ చేయాలో మార్గం చూసుకో నువ్వు, కానీ 5 పూటలు సల్లి మాత్రం చేయాల్సిందే అని చెబితే హార్డ్ ఇస్లాం అయిపోయిందా? ఆ మీడియా వాడు ఎలా రాస్తాడు? వాడు రాశాడు. ఈ జనాలకు హార్డ్ ఇస్లాం, లైట్ ఇస్లాం, ఈజీ ఇస్లాం, సింపుల్ ఇస్లాం. అర్థమవుతుందా? ఇలా చేసి ఏం చేశారంటే వస్తువులు పాడు చేశారు. మన వస్తువు పట్ల మనకంటూ విషయం ఉండాలి. అదే చెప్పిండే ఈ విషయం ఇక్కడ వచ్చినప్పుడు ఓకేనే. అల్లాహ్ అంటున్నాడు తెజవాని ఈ ఆయత్ చదవండి ఇప్పుడు. ఇవేం చెప్తున్నాడు? వైజ్ బవ్వానా ఇబ్రాహీమ మకానల్ బైతి అల్లా తుష్రిక్ బి షైఆ. ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఇల్లు నిర్మాణిస్తే ఆ ఇల్లు ఎప్పుడైతే నిర్మాణించారు ఇబ్రాహీం అలైహిస్సలాం గారు? ఇబ్రాహీం అలైహిస్సలాంకు ఫ్రెష్ గా ఇల్లు కడితే అందులో ఎన్ని ఆరాధన పాయింట్లు ఉన్నాయి చెప్పండి మీరు? ఎన్ని విగ్రహాలు ఉన్నాయి? ఒక్క విగ్రహం కూడా లేదు. ఫ్రెష్ గా కట్టిన కొత్త ఇల్లు. మనం కొత్తగా ఇల్లు కంటే అది ఏసీ ఉండదు, లైట్స్ ఉండదు, ఇది ఉండదు, అది ఉండదు. అద్దెకు వచ్చేవాడు అన్ని పెట్టుకోవాలి. కొత్త ఇల్లు తీసుకున్నారంటే చచ్చినట్టు పెట్టుకోవాల్సిందే, అవునా కదా? కొత్తగా ఇల్లు నిర్మిస్తే అప్పుడు అల్లాహ్ అంటున్నాడు ఈ ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహ్ గారితో ఎలాంటప్పుడు ఇబ్రాహీంతో అన్నాడు వైజ్ బవ్వానాల ఇబ్రాహీమ మకానల్ బై. ఈ స్థానంలో ఇబ్రాహీం గారు వచ్చినప్పుడు ఆయనకి ఈ స్థావరం మనం సెట్ చేసినప్పుడు ఇల్లు కట్టండి అని ఆదేశించినప్పుడు ఏం ఆదేశించామంటే అల్లా తుష్రికు బి షైఆ, నా విషయంలో షిర్కానికి స్థానం లేదు ఇబ్రాహీం, నువ్వు కట్టిన ఇల్లు నా కోసమే అనే విషయం క్లియర్గా అందరికీ కలవాలి, అందరికీ తెలవాలి. అందరూ ఆ విషయాన్ని ఈ ఇల్లు అల్లాది అని దానిపై నిలబడి ఉండాలి అంతే అన్నారు. వతహీర్ బైతి, మీరు ఉన్నంతకాలం ఈ ఇల్లును శుభ్రంగా ఉంచండి. దేని నుంచి? బయట నుంచి వచ్చే చెత్త, గాలికి వచ్చే చెత్త, జనాలు వచ్చి వదిలే చెత్త, తీసుకొచ్చి వదిలేసి పడేసినటువంటి చెత్త, టిష్యూ పేపర్స్ అవి ఉంటాయి కదా, అవే కాదు. ఎవరన్నా ఏదన్నా బయటను తీసుకొచ్చి ఇల్లంతా ఖాళీ ఉంది, మా తాత ముత్తాతల విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ పెడతాను అని తీసుకొస్తే దాన్ని కూడా తుడిచి పారేయండి. అటువంటి స్థానం లేదు. అది ఏ విధంగా అల్లాహ్ యొక్క గృహము పవిత్రంగా ఉందో ఈ హృదయం కూడా అంత పవిత్రంగా ఉండాలి. ఈ హృదయం కూడా అంత పవిత్రంగా ఉండాలి. ఏ విధంగా ఆ గోడల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇది నా ఇల్లు అని చెప్పుకున్నాడో ఈ హృదయం కూడా ఆ గోడల్లా మధ్యలో ఖాళీగా ఉండి ఇది నా హృదయం అన్న లెవెల్లో ఉండాలి. ఇక్కడ నా స్థావరం ఉంది అని చెప్పాలి, లా ఇలాహ ఇల్లల్లాహ్, అక్కడ పవిత్రంగా ఉండాలి. అది మనం చూసుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే స్వర్గంలో వెళ్ళడానికి పనికొచ్చేది ఏమిటి? కీ కావాలి మీకు, కీ లా ఇలాహ ఇల్లల్లాహ్. దాన్నే నేను పాడు చేసుకుంటే ఇంకా మనం చాలా మంది ఇక్కడ ఉన్నాం, తన బళ్ళల్లో కొన్ని సంవత్సరాల్లో కీ విరిగిపోవడం కానీ, అదేవిధంగా లేకపోతే అది అందులో ఉన్నటువంటి రిమోట్ పనిచేసేటువంటి ఎక్విప్మెంట్ ఏదో ఉంటుంది, అది ఎక్కడైనా పడిపోవడం కానీ జరుగుతుంది. అది ఎంత వచ్చి మనం చేసుకున్నా ఓపెన్ అవ్వదు. అలా జరుగుతుందా? అటప్పుడు మన పరిస్థితి ఏంటి? కీ పని చేయకపోతే అది ఏది ఎండాకాలంలో 50 degrees బయట ఉన్నప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? పిల్లలు తోడుగా ఉంటే ఎలా ఉంటుంది? అప్పుడు భయంకరంగా ఉంటుంది సిచ్యువేషన్. మరి ఆ రోజున అల్లా దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు తీసుకొచ్చిన కీ దానికి ముళ్ళు పళ్ళే లేవా, ఎలా ఓపెన్ అవుతుంది అని వదిలేసి అల్లా సుబ్హానహు వ తఆలా పక్కన పారేస్తే, డస్ట్బిన్లో వేసేస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇబ్రాహీం గారి గురించి అల్లా అంటున్నాడు, ఎప్పుడన్నా ఇబ్రాహీం ప్రస్తావన వస్తే ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి. మీరు ఖురాన్ చదివేటప్పుడు ఇబ్రాహీం ప్రస్తావన వస్తే చూడండి, జాగ్రత్తగా నా మాట పెట్టి గుర్తుపెట్టుకోండి. వమా కాన మినల్ ముష్రికీన్ లం యకు మినల్ ముష్రికీన్, ఆయన ముష్రిక్ కాదు, ఆయన షిర్క్ అంటే తెలీదు అనే పదాలు అల్లా తాలా పక్కన సర్టిఫికెట్ రూపంలో ఇస్తున్నాడు ఆయన పేరు పక్కన. మరి అటువంటి ఇబ్రాహీంకి ఆదేశిస్తున్నాడు ఇంటి దగ్గర షిర్క్ అనేది జరగకూడదు అని. మరి చెప్తున్నట్టు వతహీర్ బైత లిత్తాయిఫీన్ వల్ ఖాయిమీన్, తవాఫ్ చేసే వాళ్ళ కోసం, ఇక్కడ వచ్చి ఆగే వాళ్ళ కోసం పరిశుభ్రంగా వర్రుక్కై సుజూద్ చేసేవాళ్ళు, రుక్కు చేసేవాళ్ళు ఇక్కడ వస్తుంటారు. ఈ ఇల్లు దానికోసం అయ్యా, వాళ్ళందరూ నా కోసం చేస్తానికి వస్తుంటారు, వాళ్ళ కోసం శుభ్రంగా ఉండని ఇబ్రాహీం గారు. మాట కొంచెం పొడుగ్గానే అయింది, ఇంకా అజాన్ కూడా అయిపోయింది కాబట్టి ఇక్కడ ఆపేద్దాం. ఇన్షాల్లా సమయం ఉంటే
హజ్కు అంటే సెలవు రోజుకి ఇంకో ప్రోగ్రామ్ ఉందా? ఇన్షాల్లా దాంట్లో కూడా ఈ విషయాన్ని కంటిన్యూ చేసి పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. అల్లా తాలా మనందరికి సద్బుద్ధి ప్రసాదించు కాక. ఆమీన్. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.